హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. అదేదో సినిమాలో కేజీఎఫ్లో చెప్పినట్టు వైలెన్స్ 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 ఐ అవాయిడ్ వైలెన్స్ బట్ వైలెన్స్ నీడ్స్ మీ అని చెప్పి ఒక డైలాగ్ అనమాట. ఇప్పుడు ఈ పోలిక దేనికంటే జూనియర్ ఎన్టీఆర్ వాస్తవానికి 2009 ఎన్నికల తర్వాత మహాకూటమికి ప్రచారం చేసిన తర్వాత తన తాత ఆహార్యాన్ని దింపేలాగా కాకి డ్రెస్ వేసుకొని మెడలో ఎర్రకండువ కప్పుకొని అచ్చం సీనియర్ ఎన్టీఆర్ను దింపేలాగా తాను చేసిన ప్రసంగాలు అప్పట్లో సంచలనం. ఆయన ప్రచారం అంటే పెద్దగా ప్లస్ కాకపోయినా నారా చంద్రబాబు నాయుడు వాడకం ఎట్లనో అందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత చంద్రబాబు వాడకం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల నుంచి తెరమరుగైపోయారు. అప్పటి నుంచి టీడీపీకి కానీ పచ్చమందకు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తనను అంటే 2 ఎన్నికల్లో ప్రచారానికి పిలిస్తే రాలేదన్న అక్కస్తో లోకేష్ గ్రూపు అటు చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాల కారణంగా ఆయన సినిమాలు ఆంధ్రప్రదేశ్లో ఆడకుండా ఎన్నెన్ని కుట్రలు చేసినారో గతంలో మనం చూసినాం. ఈ నేపథ్యంలో అంటే తన పని తాను చేసుకుంటూ లార్జర్ దాన్ లైఫ్ లాంటి సినిమాలు తీసుకుంటూ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోగా తనను తానే ఎలివేట్ చేసుకుంటూ ఎమర్జ్ అయ్యే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్కు ఎంత దూరంగా ఉందామనుకుంటున్నా ఆయన ఫ్యాన్స్ అండ్ కొంతమంది పార్టీ లీడర్స్ ఆయనను రాజకీయాల్లోకి లాగుతూనే వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ కథనం ఏంటంటే రాబోయే కాలానికి కాబోయే సీఎం టీడీపీ అభ్యర్థి ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు అని. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ టీజీ భరత్ కర్నూలు టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి నామినేషన్ టైంలో ఈయన ఫ్లెక్సీలు వెలిసినాయి అనమాట. ఇది ఆ ఫ్లెక్సీ. రాబోయే కాలానికి కాబోయే సీఎం స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ is busy with his acting commitments of late as he has been entirely focused on making larger than life films. The Nandamuri hero has clearly established his motive to stay away from politics for the time being. But despite NTR deserting politics, he is still in the news when the discussions is about the Telugudesam party. Now that the AP election season has fired up, Junior NTR is again in the news. Interestingly, NTR's imagery was seen in the election campaigns of TG Bharat and Kodali Nani. So, TG Bharat ఒకడే కాదు, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని ఫోటోల్లో కూడా ఎన్టీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ అని చెప్పి ఈయన నామినేషన్ సమయంలో కూడా ఎన్టీఆర్ని ఇట్లా దింపేశారనమాట. సో వాస్తవానికి కొడాలి నానికి అటు గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చాలా జాంజిగ్రీస్ అనమాట. సో వీళ్ళు వాడుకోవడంలో తప్పులేదు కానీ ఈ టీడీపీ అభ్యర్థి అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తలేడని తెలిసి కూడా ఈ ఫోటో వాడకం అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇకపోతే 2009లో మనం చూసినాం కదా, ఒకానొక దశలో ఎన్టీ రామారావు యాక్సిడెంట్కి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారనమాట. అట్లాంటి టైంలో అంటే తనను వాడుకున్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తన కుటుంబాన్ని వెలివేసేలాగా తర్వాత పావులు కదిపాడు. నారా లోకేష్ అడ్డొస్తున్నాడు అని అంటే తన రాజకీయ వారసుడిగా ఎన్టీఆర్ ఎమర్జ్ అయితే కనుక లోకేష్కు ప్రమాదం అని చెప్పి తన మీద ఎన్నెన్నో కుట్రలు చేస్తూ వచ్చిండు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలకు దూరమై కంప్లీట్గా తన సినిమాలకే పరిమితం అయిపోయాడు అనమాట. ఇకపోతే ఈ క్రమంలో రా అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చాలా సీక్రెట్గా అంటే బాధితులకు హెల్ప్ చేస్తూ వస్తున్నది ఆయన స్వచ్ఛంద సంస్థ. మొన్న గీతాంజలి అనే ఒక తెనాలి మధ్యతరగతి మహిళ ఆత్మహత్య సమయంలో ఆ పిల్లల బాగోగులను చూస్తామని చెప్పి రామ్ ముందుకు వచ్చిన సందర్భంలో అంటే ఎన్టీఆర్ పాలిటిక్స్లో దూరంగా ఉన్నా కూడా స్వచ్ఛంద సేవలో యాక్టివ్గానే ఉన్నారని చెప్పి నిరూపించింది ఆ ఘటన. ఈ నేపథ్యంలో అంటే 2029 నాటికి ఒక స్ట్రాంగ్ కంటెండర్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ లోపు అంటే ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే వాస్తవానికి 2024 ఎన్నికలు జగన్కు వయసు ఉంది కాబట్టి జగన్ కంటే చంద్రబాబుకే కీలకం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు ఇక రాజకీయాల నుంచి చరమగీతం పాడినట్టే, తెలుగుదేశానికి సమాధి కట్టినట్టే అన్న చర్చ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం శ్రేణులకు ఆశాకిరణంలో కనిపిస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఫోటోలు వస్తున్న ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాలకు ఎంట్రీ ఇస్తే బాగుంటుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో మరి ఆయన నిర్ణయం ఏందన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.